ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆగమోక్తంగా యాగశాల పూజలు, హోమాది క్రతువులు. గజవాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుని దివ్య దర్శనం. కాణిపాక క్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. గరుడోత్సవం రోజు అదనంగా భక్తులకు పార్కింగ్ ప్రాంతాలు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశాలు. సింహాచలం అప్పన్న సన్నిధిలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శాస్త్రోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువదీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యాధి ప్రాసన, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్ఠ, అకల్మష హోమాలను నిర్వహించారు. ఆపై యజమానులకు, ఋత్వికులకు రక్షాబంధనం నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనం చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు సిద్ధి బుద్ధి సమేతంగా దివ్య భవ్య గజవాహనంపై దివ్యంగా అనుగ్రహించారు. గజవాహన సేవలో స్వామివారి దర్శనం ఐశ్వర్యప్రదాయకం. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూగా వెలిసి భక్తుల ఇష్టదైవంగా వెనుతికెక్కిన
వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై ఊరేగింపుగా తీసుకువచ్చి లక్ష్మీప్రదాయకమైన గజవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ కాణిపాకం గ్రామ పురవీధులలో స్వామివారి గజవాహన సేవ కనుల పండుగ సాగింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ భవనంలో శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో టీటీడీ ఈవో జె శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. అక్టోబర్ 8న గరుడ సేవ రోజు అదనపు పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని విజిలెన్స్ అధికారులను ఈవో ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పార్కింగ్ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలు కలిపి 11,000 వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చని, అదనపు పార్కింగ్ ప్రాంతాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీ, అదనపు లగేజ్ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఈవో ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ పనుల పురోగతి, రవాణా, వసతి, నీరు, అన్నప్రసాదాల పంపిణీ, ఈ సేవలకు సరిపడా శ్రీవారి సేవకుల ఏర్పాటు, ఉద్యానవన విభాగం అలంకరణలు, తగినన్ని లడ్డూల నిల్వలు, ఉత్తమ కళాబృందాల ఎంపిక, అదనపు మరుగుదొడ్లు తదితర అంశాలపై ఈవో శ్యామలరావు సమీక్షించారు. ఇక అంతకుముందు లడ్డూ కాంప్లెక్స్ పోర్టును సంబంధిత అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. లడ్డూ కౌంటర్లు, బూందీ పోర్టులను సందర్శించి లడ్డూల పంపిణీ, బూందీ తయారీ ప్రక్రియను పర్యవేక్షించి శ్రీవారి పోర్టుపై సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీఓ లోకనాథం, ఈఈ 1 సుబ్రహ్మణ్యం, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు. వేద విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, సనాతన హిందూ ధర్మ సంరక్షకులుగా వ్యవహరించి సంస్థ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేయాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శుక్రవారం జరిగిన గణేశ నవాహ్నిక ఉత్సవాల్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ వినాయక స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్వి సుబ్రహ్మణ్యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశంలోనే పురాతన విద్యా సంస్థల్లో ఒకటిగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం నిలుస్తోందన్నారు. దశావతారాలకు ఉన్న దైవశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉందని, ఆ స్వామి పాదాల చెంత వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సనాతన ధర్మ వ్యాప్తికి కృషి చేయాలని తెలిపారు. అంతకుముందు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతోపన్యాసం చేస్తూ వేద విద్యార్థులకు ధర్మగిరిలో సకల సదుపాయాలు కల్పిస్తామని, ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కేఎస్ఎస్ అవధాని, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకటమోహన రంగాచార్యులు, ఇతర అధ్యాపకులు, వేద విద్యార్థులు పాల్గొన్నారు. ధర్మగిరిలో పిల్లలందరూ కూడా చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉండాలి. అధ్యాపకులందరూ కూడా అలాంటి స్థితిలో ఉండాలి. మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళందరికీ కూడా మీలో శ్రీనివాసుడు కనిపించాలి. మీ మాటలో, మీ పాటలో, మీ పలుకులో, మీ ఆలోచనలో స్వామివారి యొక్క వైభవం కనిపించాలి. వెంకటేశ్వర స్వామి అంటే దశావతారాలకి ఉన్న దైవశక్తి ఎంత ఉన్నదో అది ఒక ముద్దలాగా చేస్తే దానికంటే 100 రెట్లు ఎక్కువ. అంత గొప్ప శక్తిమంతుడు మనకి మన సమీపంలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి. దానివల్ల మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే ఆ స్వామి చెప్పిన మార్గంలో మనం నడవాలి. ఆ స్వామికి ఎప్పుడు ప్రీతికరంగా మనం ప్రవర్తించాలి. ఆ స్వామికి ఎప్పుడు ఆగ్రహం కలిగించకూడదు. ఆ స్వామికి ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు అని నాకు గురువులు చెప్తే వెంటనే నా మాట మార్చుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి, నా వేషాన్ని మార్చుకోవాలి.
ఎందుకు గురువులు చెప్తున్నారు, ఆ గురువులు స్వామి చెప్పిన దగ్గర నుంచి నేర్చుకుని గురు ద్వారా నాకు వస్తున్నది. కాబట్టి మీరందరూ కూడా అలాంటి చైతన్యంతో ఉండాలి. ఆ చైతన్యంతో ఉన్నప్పుడు మీరు ఈ కేంద్రం నుంచి బయటకు వెళ్ళినప్పుడు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు అంకురార్పణతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది ఉత్సవాలలో జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధిలో ఋత్వికులు ఆగమ కైంకర్యాలు, విశ్వక్సేన ఆరాధనతో సంప్రదాయబద్ధంగా పుట్టమన్నను సేకరించి అంకురార్పణ జరిపారు. అనంతరం పవిత్రోత్సవాల్లో పాల్గొనే ఋత్వికులకు అధికారులు నూతన వస్త్రాలను అందజేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దోష నివారణార్థం ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమగుండం పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అఖండ దీపారాధన పూర్తి చేసి నీరాజన సమర్పణ కావించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీ ప్రసన్న గణపతి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. లోక కళ్యాణార్థం స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమ పూజలను జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమ ఆరాధనలతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరం దుర్గామిట్టలో కొలువుదీరి సింహపురి వాసుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు 50 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉత్సవమానను ప్రతిష్ఠించారు. ఉత్సవమానకు పసుపు, కుంకుమలతో అలంకరణ చేసి భక్తుల భగవన్నామ స్మరణలు, మేళతాళాల నడుమ ప్రతిష్ఠించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ కూడళ్లలో కొలువుదీరిన వినాయక మండపాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా నల్గొండలోని రామకోటి స్థూప దేవాలయంలో వినాయక మండపం వద్ద మహిళలు అష్టోత్తర శతనామాలను పఠిస్తూ పసుపు గణపతులను తీర్చిదిద్దారు. మండపంలో 101 మంది ముత్తైదువులు ఏకకాలంలో ఓం గం గణపతేయ నమః అనే నామాన్ని స్మరిస్తూ పసుపు గణనాథులను తయారు చేశారు. నవరాత్రులు ముగిసిన అనంతరం ఈ పసుపు గణనాథులను ధర్మపురిలోని గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు.
నెల్లూరు పురమందిరంలో కొలువైన శ్రీ జ్యోతి వినాయక స్వామివారి ఆలయంలో అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షికోత్సవాల సందర్భంగా అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల జై గణేశ స్మరణల నడుమ జ్యోతి వినాయక స్వామి అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం బేరివారి మండపం వద్ద నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మండపంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గణనాథుని బృహత్మూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. వేదమంత్ర పఠనయుక్తంగా గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వినాయక మండపంలో శ్రీ పార్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని మహిళలు అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకుని అమ్మలగన్న అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అన్నమయ్య జిల్లా నందలూరులో నెలవైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో తొలి రోజున అర్చకులు ఆలయ ఆవరణలోని యాగశాలలో పలు విశేష క్రతువులను నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ద్వారాతోరణం, పాలిక ఆరాధన, చక్రమండల ఆరాధన, కుంభ ఆరాధన జరిపి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. అనంతరం మూర్తి హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రిలో నారసింహ సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించిన నారసింహ సుదర్శన హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి కొలవదీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజ, కంకణ ధారణ జరిపారు. ఆపై నారసింహ సుదర్శన హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపర్యుతాయ సర్వదిక్షోభనహరాయ ఓం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే ఓం నందాత్రారం ఫట్ స్వాహా ఇదం విశ్వజక్రమే త్రేదానదే పదం నమో నమస్య భాగ్గురే స్వాహా కామ వివిధోద్ధారా కామాని పావనందే ఓం జ్ఞానప్రాయ పురుషాత్మనే స్వాహా ఆచార్యన్ బజూని యజ్ఞోపుర్య ఏహి సాక్షయ ఏహి. స్వర్ణ పుష్పార్చనలో సింహాద్రి అప్పన్న దివ్య సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో స్వర్ణ పుష్పార్చనను కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వర్ణ పుష్పాలను ఆలయ బేడా మండపం ప్రదక్షిణగా తీసుకువచ్చారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి స్వర్ణ పుష్పార్చన జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు సుగంధ శోభితంగా పరిమళించారు. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి స్నపనాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పవిత్ర జలాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో సేవించి గోవిందనామ స్మరణలు చేశారు.
బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకులు ప్రధాన కలశాన్ని శిరస్సున పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం యాగశాలలోని మండపంలో మండపారాధన, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర పూజ నిర్వహించి హారతులు సమర్పించారు. అనకాపల్లి జిల్లా కేంద్రం మార్కెట్ యార్డు వద్ద నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, మంగళకర ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలతో సర్వశోభితంగా అలంకరించి విశేష హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని జై గణేశ స్మరణలు చేస్తూ తరించారు. భద్రాద్రి కొత్తగూడెంలో కొలువైన శ్రీ గణనాథుని ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్చకులు స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి కర్పూర హారతులు సమర్పించారు. కడప నగరం అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. భాద్రపద మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు సకల ఉపచారాలను జరిపి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై బంగారు చీర, ఆభరణాలు, పూలమాలలతో అమ్మవారికి అలంకరణలు జరిపి సహస్రనామార్చన నిర్వహించి హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 60,694 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,350 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,78,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.